హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 6వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి నవమి, నక్షత్రం కృతిక, కర్ణ బలవ కౌలవ, పక్షం శుక్లపక్షం, యోగం బ్రహ్మ, రోజు గురువారం, జన్మరాశి వృషభ రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:13 వరకు 12:57 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:47 నుండి 11:29 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:08 నుండి 3:52 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:19 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:06 నుండి 8:08 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఫిబ్రవరి నెల 6వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములు ఉంటాయి. తులారాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి గురువారం నాడు మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం వైపు ఆ వైభవంతటిని అనుభవించడానికి సంసిద్ధం చేయండి. ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ కెరియర్లు బకాయిలు ఎట్టకేలకు చేతకందుతాయి. మీ తెలివితేటలు మంచి ఆశించిన చతురత మీ చుట్టాలను మెప్పిస్తుంది. ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టాల్సిన అవసరం లేదు. మీరు రోజు హాజరు కావాల్సిన ఉపన్యాసాలు సెమినార్లు ఎదగడానికి కొత్త మార్గాన్ని చూపిస్తాయి. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్కి తీసుకెళ్తే అది మీ బంధాన్ని బలపరుస్తుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీ కిటికీలో ఒక పువ్వు ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి. మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులకి బలవంతం పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఒక పరిస్థితి నుండి పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత వరలో దౌర్భాగ్య స్థితిలో ఎదురవుతుంది. వైవాహిక జీవితంలో అత్యంత గొప్పగా ఒకటిగా మారనుంది. అనవసరమైన సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. తర్వాత మీ పట్ల మీరు సంతృప్తిని పొందుతారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోనే ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేసుకుంటూ పోతే విజయం మీరే. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. అన్ని పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు ఫలించనుంది. మీరు భావోద్వేగాలకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీకు సలహాలు పొందుతారు. రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మంచి పరపతి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి అవకాశాలు కల్పిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు. అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరి ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతి ఎలాంటి డోకా ఉండదు. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన చిన్న పనులు చేయండి. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చును. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. మీ జత వ్యక్తితో బయటికి వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించాలి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణి గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి.
సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలుపరచడంలో విఫలం చెందుతారు. కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు. మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఇద్దరి మధ్య సంపూర్ణమైన ప్రేమ, నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నది. నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి. మీకు మీ ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాన్స్, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది. కాస్త ప్రేమను పంచితే చాలు. మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారనుంది. మీ వివాహితుల వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఫోన్తో కాలక్షేపం చేస్తారు. స్నేహితులు మీకు సపోర్ట్గా ఉంటే సంతోషాన్ని కలిగిస్తారు. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలను కళ్ళకు దూరంగా ఉండడం చూసుకోండి. దగ్గర బంధువులు మరింత స్నేహం కనపరచగలరు. అది సహాయకరం, ఉపయోగకరమే కాగలదు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా మీరు సమస్యను పరిష్కరించుకుంటారు. అంతరాయం కలిగించే భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి. మీ పాత సాంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది. అభివృద్ధికి అడ్డమవుతుంది. ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి, సృజనాత్మకతను, ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే గల పోటీతత్వం గెలుచుకొని వస్తారు. జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా, ఆనందంగా గడపబోతున్నారు. తాజాగా పెట్టుబడి వ్యవహారంలోని సొంత నిర్ణయాలు తీసుకోండి. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ బరువుపై ఒక కన్ను వేసించండి. అమితంగా తినడంలో పడుకోకండి. చాలా రోజుల నుండి రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. గృహప్రవేశానికి శుభదినం. మీ లవర్తో బయటికి వెళ్ళినప్పుడు మీ ఆహారంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషాన్ని ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు. తులారాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాల, వివాహ జీవితంలో అంతగా అనుకూలంగా లేవు. తులారాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించండి. మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అది మీకు అంతా మంచిగా జరుగుతుంది. మానసిక ఒత్తిడి, ఆరోగ్యాన్ని బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల అధికంగా ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఇద్దరి మధ్య సంపూర్ణ ప్రేమ, నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి. నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి. మీకు మీ ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాన్స్, ఐస్ క్రీమ్స్లు, చాక్లెట్లు తినే అవకాశం అయితే ఉంది. కాస్త ప్రేమను పంచితే చాలు. మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారనుంది. ఈ రాశుల వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. స్నేహితులు మీకు సపోర్ట్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు.